ఓకే అంటే అందరికీ నమస్కారం. మరి పని పాట లేని వ్యక్తి ఎప్పుడు ఎవరో ఒకరిని తిట్టి మీడియాలో కనపడాలని చూసే వ్యక్తి మన బందరికి ఓ బాబు ఉన్నాడు. ఆ బాబే పేరుందని మాజీ మంత్రి. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కానించి ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా తిడతాడు. తెల్లారు మొట్టుకే పడం కాబో నాకు తెలియదు అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది ముగిసిపోయిన అంశాన్ని మళ్ళీ లేవనెత్తి పదే పదే అసలు ఏం చేయాలని నువ్వు? నీకు ఎన్నోసార్లు చెప్పాను ఏమని, ప్రజా సమస్యల మీద గళమెత్తమని. అవన్నీ గాలికి వదిలేసావు. ఏంటేంటో చెబుతావు. ఆ బిల్డింగ్ పాల్గొట్టారంటావు, ఇది పాల్గొట్టారంటావు. అది ఏ బిల్డింగ్ ఎవరు పాల్గొట్టారు అది నీకు పూర్తిగా తెలుసా? నీ కొడుకే ఇవన్నీ చేసింది. ఆ రైతు నీ కొడుకే కాక టచ్ ఆడింది. మళ్ళీ ఎంపీ గారు అట్ట అన్నాడంటావు, ఇట్లా. ఎంపీ గారు ఎవరు వల్ల? ఎంపీ గారికి కానీ బండి రామకృష్ణ గారు, కొల్లు రవీంద్ర గారు, జనసేన, టీడీపీ, బీజేపీ మొత్తం కూటమి మొత్తం కలిసి ఉండటం నీకు ఇష్టం లేదు. నీ నాయకుడు కెట్టాగో నువ్వు అంతే. ఇక్కడ మా బందర్లో ఏదో రకంగా ఇడగొట్టాలి, ఏదో రకంగా చేయాలి, నువ్వు లబ్ధి పొందాలని. నిన్ను అసలు ఎవడో నమ్మట్లా. ఆ నమ్మకే ఏదో వాగుతూ ఉంటావు. నువ్వు గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా చేసావు, ఓ మంత్రి చేసావు. రవి గారు 2 సార్లు ఎమ్మెల్యే మినిస్టర్గా చేశారు. ఆయన ఎంత అభివృద్ధి చేశాడు, నువ్వెంత అభివృద్ధి చేసావు? దోసుకోవడం నీ బుద్ధి. ఆయనకి అది లేదు. నిరంతరం అభివృద్ధి మీదే మాట్లాడే వ్యక్తి, పాటుపడే వ్యక్తి. కమాన్, ఎక్కడ నిధులు తీసుకొచ్చావు? ఆయన నిధులు తీసుకొచ్చాడు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చాడు. దాన్ని అట్ట పెట్టావు. మళ్ళీ మేము వచ్చి దాన్నే బాగు చేస్తున్నాం. ఇక్కడ పారుడు మట్టేసావా నువ్వు? మేము చేసాం. ఇవాళ మేము వచ్చిన తర్వాత సుమారు బందర్ రూరల్ మండలంలో అలాగే అర్బన్లో కానీ ఏదేమైనా కానీ 70-80 కోట్ల వర్కులు చేసాం మేము. నువ్వెక్కడ చేసావు? ఏం చేసావు చూపి. నువ్వా కొల్లు రవీంద్ర గారిని అలాగే పార్లమెంట్ సభ్యుల్ని విమర్శించేది? అసలు నీకు ఎక్కడయ్యా 5 ఏళ్ళలో పార్లమెంట్ సభ్యులు బందరు అనిచావు నువ్వు ఏనాడైనా? అదే కొల్లు రవీంద్ర, అదే ఎంపీ గారి వాళ్ళ అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇద్దరు తోజోడు చేదోడు వాదోడుగా ఉంటాడు. ఢిల్లీ స్థాయిలో అయినా ఆంధ్రప్రదేశ్ స్థాయిలో అయినా నిధులు తీసుకొచ్చి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తుంటే వారవలేక నీ కొడుకు భవిష్యత్తు ఉండదని చెప్పి నీ ఇష్టం వచ్చిన పెలాపలు పడాలి. నువ్వు ఏదో రకంగా టీవీలో కనపడు. రోజు రంగులు వేసుకుని కనపడు. బాగుంటుంది. డ్యాన్స్ చేసుకుంటే బుడతలు ఇచ్చుకుని టకాటక కొట్టుకుంటే ఇప్పుడు తెల్లజానా ఇళ్ళు వస్తారు జంగాలు ఓ వాంచుకుంటే ఆ టైప్లో తిరుగు. నేను ఎవరు వద్దనరు, ప్రజలు ఎవరు విశ్వసించారో నిన్ను. అది లేకే లేనిపోయిన నిందలేస్తున్నావు. లేకపోతే కొల్లు రవీంద్ర గారు ఇదే విషయాన్ని ఎన్నోసార్లు నువ్వు ప్రస్తావించావు. ఆయన ఒకసారి నీకు గట్టిగా చెప్పాడు, నీకు దమ్ము చేతనైతే ఎంక్వైరీ చేసుకోమని. ఆయన ఎప్పుడో కొన్న స్థలం, దాన్ని మధ్యలో పుల్లలేసావు. అది గుర్తుందో లేదు నీకు? ఆ పుల్లయి బట్టే కొన్నాళ్ళు ఆగింది. అది ఎప్పుడో రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఎవడిని లాక్కున్నాడయా? నువ్వు చూసావా? ఆ బుద్ధి, ఆ సంస్కృతి నీది. కొల్లు రవీంద్రకు కానీ, కొల్లు రవీంద్ర గారు మామగారికి కానీ ఎవరి సొమ్ము 1 రూపాయి కూడా ముట్టుకున్న పాపం లేదు. వాళ్ళకు చరిత్ర ఉంది, వాళ్ళకు ఒక వ్యాపారం ఉంది, వాళ్ళకు సంస్థ ఉంది. నీకేముంది? నువ్వు ఖాళీగా తిరిగే మనిషి. నువ్వు రవీంద్ర గారి గురించి, రవీంద్ర గారి కుటుంబం గురించి విమర్శించేది ఎక్కడ? అణువు కూడా నువ్వు వాళ్ళని అంటాను సరిపోవు. ఎందుకంటే వాళ్ళు అన్ని అనుమతులతో బిల్డింగ్లు కట్టారు. ఏంటి బందరకోటలో 10 కోట్లు ప్యాలెస్ కళ్యాణం ఉన్నాయా? పోయినాయా? అదే తిప్పి కొడితే 56 లక్షలు ఉన్నది. అది కొనుక్కున్నారు, కట్టారు. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కొనుక్కున్నది. అది ఎవరిని పంపించేశారు బాబు నువ్వు? నీకు తెలుసా? ఆ వాటిల్లో నాకు తెలుసు. ఎందుకంటే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి అన్నీ చేసింది నాకు ఆ విషయాల్లో నాకు కూడా తెలుసు. రవి గారు ఎవరికి కూడా రూపాయి ఎగ్గొట్ల. ఎవరిని తరివేసి లాక్కున్నారంటో, వైఎస్ఆర్ని తరివేసి లాక్కున్నారంటో, ఆ బుద్ధి, ఆ సంస్కృతి అన్నీ నీకున్నాయి. కొల్లు రవీంద్ర గారు అట్లాంటి విషయాల్లో చాలా దూరంగా ఉంటారు.
వాళ్ళు ప్రాపర్టీలు కొనుక్కున్నారంటే అది కష్టాలు ఎప్పుడుదో, అది ఇవాళ కొత్తగా కొన్నదేం కాదే. నీకు తెలీదా? నీ మనుషులు పెట్టి దానిలో ఎన్ని ఇబ్బందులు పెట్టావో, ఎంత చేసావో నీకు తెలీదా నాని గారు? ఎందుకు అలాంటి ప్రలాపనలు పేలొద్దు. కొల్లు రవీంద్ర గారు నుంచి విమర్శించే స్థాయి నీకు లేదని చెప్పి మరొక్కసారి హెచ్చరిక. ఎందుకంటే అభివృద్ధి విషయంలో ఆయనకి నువ్వు సరిపోవు. నిత్యం అభివృద్ధి అనే మాట తప్ప రెండోది లేదు. దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకుని ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కొల్లు రవీంద్ర గారి విషయంలో, వాళ్ళ కుటుంబ విషయంలో ఆచితూచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి నాయకులు ఎవరు కూడా దీన్ని ఊరుకోరు. అందరూ ముక్త కంఠంతో ఖండిస్తారని చెప్పి తెలియజేస్తుంది.